హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబుకు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లో చెల్లెళ్ళు కూతుళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారని. చంద్రబాబుకు కూడా అంతే, శత్రువులు ఎక్కడో ఉండరు, ఆయన చుట్టూ ఆయన పెట్టుకున్న పచ్చమంద నుంచే, పచ్చ పేపర్ల నుంచే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతే, ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు ఆత్మలా, చంద్రబాబు చెంచాల సంకలో మనిషిలాగా ఎట్లా ప్రవర్తిస్తుండో తెలిసిందే కదా. నిత్యం అబద్ధాలతో, రోత రాతలతో, వెకిలి రాతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎట్లా తిడుతుంటాడో చూసినాం కదా. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్లోలో నిజం చెప్పేసింది అనమాట. ఏమని, బీజేపీ పొత్తు తర్వాత టీడీపీ గ్రాఫ్ డమాల్ అయింది, గెలిచేది జగనే అని ఈవెన్ టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా నమ్మడం మొదలుపెట్టినాయంట. ఒకసారి ఆ వీడియో, అంటే వీళ్ళ దాంట్లోనే ప్లే అయిన ఆ వీడియో మీకు ఒకసారి వినిపిస్తా చూడండి. భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించిన కొద్ది సీట్ల విషయంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ మర్మం తెలియని జగన్ వ్యతిరేకులు సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ మధ్య బలపడ్డారట కదా అని ప్రశ్నించడం మొదలైంది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు కూడా ఈ ప్రచారాన్ని నమ్మడం మొదలు పెట్టారు. విన్నారు కదా, ఇది కథ. నమ్మడం మొదలుపెట్టినట్ట. జగన్మోహన్ రెడ్డి మాయ చేసి, మర్మం చేసి, తర్వాత జాతీయ పత్రికలను ఇట్లాంటి వాటిని, జాతీయ మీడియా ఛానళ్ళను అన్నింటినీ మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి అంటే పెయిడ్ సర్వేలు చేయడం వల్ల నమ్మించడం మొదలుపెట్టినట్ట. వాటిని జనం కూడా నమ్మడం స్టార్ట్ చేసిరని ఈయన కడుపు మంట. ఒకసారి ఆయన ఏం రాసిండో చూద్దాం. అవును కలికాలమే, ఇదంతా రోతరాతలు, ఇవన్నీ మనం చదివితే ఉన్నమాతి పోతుంది, కానీ ఇదంతా చదివేంత టైం లేదు. మీకు కరెక్ట్ హైలైట్ చూపిస్తా. రోత మీడియాతో పాటు కూలి మీడియా ప్రచారం ఎలా ఉన్నప్పటికీ ప్రజల నాడి ఏమిటో ముఖ్యమంత్రి జగన్కు అవగతం అవుతోంది. దీంతో ఆయన మరో మయోపాయానికి తెరదీశారు. బీజేపీతో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఈ సరికొత్త ఎత్తుగడను జగన్ అనుకో అమలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్ల విషయంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. తంతరు, కొద్ది సీట్ల విషయంలో కొంత వ్యతిరేకత అంటే తంతరు. అందుకే ఇట్లా స్మూత్గా, అంటే బీజేపీని ఏమనకుండా తమలపాకుతో కొట్టినట్టు. వాళ్ళకి కేటాయించిందే 10 సీట్లు, అందులో ఇంకా కొంత వ్యతిరేకత వేయడా, అవి కూడా రాస్తే అయిపోతుంది కదా. దీన్ని ఆసరాగా చేసుకున్న జగన్ అండుకో పొత్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని, కూటమి బలం క్షీణించిందని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనికి దన్నుగా కొన్ని సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి తమ ప్రచారానికి మద్దతుగా సర్వే వివరాలంటూ కొన్ని గణాంకాలను జనంలోకి వదలడం మొదలుపెట్టారు. ఈ మర్మం తెలియని జగన్ వ్యతిరేకులు సైతం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ మధ్య బలపడ్డారట కదా అని ప్రశ్నించడం మొదలైంది. వాస్తవానికి ఇదంతా జగన్ అనుకో ఆడుతున్న మైండ్ గేమ్. క్షేత్రస్థాయిలో జగన్ బలం పెరగడానికి ఈ పక్షం రోజులలో చోటు చేసుకున్న మార్పులు, పరిణామాలు కూడా ఏం లేవు. ప్రజలతో మైండ్ గేమ్ ఆడడం జగన్ అనుకోకు కొత్త కాదు. ఇంత కొత్త పలుకు చెతపలుకు రాస్తారు కదా ఈయనకు. మరి అంటే చిప్పు దొబ్బిందో లేకపోతే ఆల్జీమర్స్ వచ్చిందో వాళ్ళ గురువులాగా ఈ వారం రోజుల్లో ఏం పరిణామాలు ఏం జరగలేదా? ఐఏఎస్, ఐపీఎస్ల మీద మన రోత పత్రికలో వార్తలు రాస్తే ఎన్నికల సంఘం చివాట్లు పెట్టింది. ఇది మార్పు కాదు. తర్వాత ఏప్రిల్ 1 తారీఖున పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టి ఒక యుద్ధ తరహా వాతావరణం నెలకొని మొత్తం గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఊరూరా చంద్రబాబును, ఈ పచ్చమి మందను, పచ్చ కార్యకర్తలను ఊసిండ్రు, నోటితో ఊసిండ్రు, కుక్క తిట్లు తిట్టిండ్రు. ఒక్కసారిగా జగన్ గ్రాఫ్ పెన్షనర్ల వ్యవహారంతో 5 నుంచి 10% ఓట్ షేర్ పెరిగిందని అంచనాలు వేస్తున్నారు. ఇవన్నీ మన రోతరాతలో రాయం. ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకుంటే కదా, మంది పెళ్ళికి మంగళారతులు పట్టడం అంటే ఇదే. మనమేమో ఈ రోతరాతలు మనం పట్టించుకోం, మంది మాత్రం రోత మీడియాతో పాటు కూలి మీడియా ప్రచారం అంట. ఇక బూతులు వస్తాయన్నమాట. వీళ్ళ పేపర్లు పెట్టుకుంటేనే ఎక్కడ లేని బీపీలు, ఎమోషన్స్ పెరుగుతాయి. ఎందుకంటే దశాబ్దాలుగా చెప్పినాం కదా, తెలుగు ప్రజలను మైండ్ సెట్ మార్చిన దిక్కుమాలిన బతుకులీలు అవి. ఏ రోజన్నా నిజాలు రాసిర్రు ఈ పేపర్లల్లో? సో మొత్తం మీద ఏదైతేనేమి కానీ ఫ్లోలో నిజం చెప్పేసిండు అనమాట. ఇట్లాంటి నిజాలని కూడా అంగీకరించలేని మనస్తత్వం, ఒక ట్రాన్స్లో ఉంటారు వీళ్ళంతా. అయినా కానీ ఫ్లోలో నిజం ఒప్పుకున్నారంటే గ్రేటే. హ్యాట్స్ ఆఫ్ టు యూ రాధాకృష్ణ గారు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక పిక్చర్ అయితే క్లారిటీ వచ్చింది. కూటమి కేల్ కథం, మళ్ళీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సర్వేలన్నీ ఘోషిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా సైలెంట్గా అయిపోయారు. వాళ్ళ విచక్షణ అంతా కూడా ఎన్నికల సందర్భంలో చూపిద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ నెల రోజులు ఇక మీరు ఆడే పొలిటికల్ డ్రామాలన్నీ చూస్తా ఎంటర్టైన్మెంట్ అనమాట, అంతే. అంతకు మించి మీరు చేయగలిగింది ఏం లేదు.
వాస్తవానికి దేశంలో ప్రపంచంలో ఏ ఎన్నికల్లో కూడా ఇట్లా వార్ వన్ సైడ్ అయిన సందర్భాలు ఎక్కడ లేవు. ఎన్నికలకు ముందు లాస్ట్ డే వరకు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహం అమలు చేస్తా అంటే గెలుపు ఓటములను చివరి క్షణం వరకు కూడా పోరాడాలనేది ఒక సిద్ధాంతం. కానీ అదేం విచిత్రమో కానీ డిసెంబర్ తర్వాత ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఈ తెలుగుదేశం చంద్రబాబు కాడి దించేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే పోరాడాలి కాబట్టి యుద్ధక్షేత్రంలో ఏదో కత్తులు తిప్పుతా ఉన్నారు అన్నట్టు. ఏదైతేనే మీ ఫ్లోలో ఒప్పుకున్నాడో మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.